We also call it as rectangular coordinate system. Rectangular coordinate system అని కూడా అంటాం. ఓకే, కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. అయితే మనకు ఈ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంతో మనకు బాగా పరిచయమే. సో చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నవే. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ త్రీ డైమెన్షనల్ అయితే XYZ కోఆర్డినేట్స్ ఉంటాయి. అలాగే 2 డైమెన్షనల్ అయితే XY కోఆర్డినేట్స్ ఉంటాయి. అదే 1 డైమెన్షనల్ అయితే సింగిల్ యాక్సిస్. ఓకే, సో ఈ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో సపోజ్ నేను ఏదో ఒక పార్టికల్ యొక్క పొజిషన్ నాకు కావాలి. ఓకే, XY ఏదో ఒక పార్టికల్ పొజిషన్ P యొక్క పొజిషన్ కావాలి. సో జనరల్గా ఈ P యొక్క పొజిషన్ని మనం X, Yతో ఇండికేట్ చేస్తాం. P ఆఫ్ X, Y. దీన్ని ఈ పొజిషన్ని మనం వెక్టర్ నొటేషన్లో R బార్గా రాసుకుంటాం. సో ఇక్కడ పొజిషన్ వెక్టర్ ఏంటి? పొజిషన్ వెక్టర్ ఈస్ R బార్ ఈక్వల్ టు X ఇంటూ X డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ ఏంటి? I క్యాప్. దీన్ని ఇంకో విధంగా X క్యాప్ అని కూడా రాసుకుంటాం. అలాగే Y డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ ఏంటి? J క్యాప్. దీన్ని Y క్యాప్ అని కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ R బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే X ఇంటూ X క్యాప్ ప్లస్, అంటే X డైరెక్షన్లో X డిస్టెన్స్ మూవ్ అవ్వాలి. అలాగే ఇక్కడ నుంచి Y డైరెక్షన్లో Y డిస్టెన్స్ మూవ్ అయితే మనం P పాయింట్ని రీచ్ అవుతాం. సో R బార్ని XX క్యాప్ ప్లస్ Y క్యాప్గా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ అనేది, ఈ పార్టికల్ అనేది ఇక్కడ నుంచి వేరే పొజిషన్కి డిస్ప్లేస్ అయింది. ఓకే, వేరే పొజిషన్కి డిస్ప్లేస్ అయింది. ఇప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్ కావాలి. ఓకే, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కావాలి. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏంటంటే సింపుల్గా డెరివేటివ్స్ తీసుకుంటే సరిపోద్ది. ఓకే, చేంజ్ ఇన్ ద పొజిషన్, దట్ ఈస్ dr బార్ ఈక్వల్ టు, ఇక్కడ ఫస్ట్ టర్మ్ని డెరివేటివ్ చేయాలి. ఇక్కడ X క్యాప్ని మనం అలాగా ఉంచవచ్చు. సో X యొక్క డెరివేటివ్ dx, X డైరెక్షన్లో X క్యాప్, అలాగే dy Y క్యాప్. ఓకే, సో అదే 3 డైమెన్షనల్లో అయితే Z ఇంటూ Z క్యాప్ వస్తుంది. అలాగే ఇక్కడ dz Z క్యాప్. సో దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, ఇప్పుడు వెలాసిటీ వెక్టర్ కావాలి, ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. సో దట్ ఈస్ వెలాసిటీ వెక్టర్. దీన్ని మనం V బార్తో ఇండికేట్ చేద్దాం. V బార్ ఈక్వల్ టు dr బార్ బై dt. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు dx బై dt X క్యాప్ ప్లస్ dy బై dt Y క్యాప్ ప్లస్ dz బై dt Z క్యాప్. ఓకే, సో ఇక్కడ మనం క్లాసికల్ మెకానిక్స్లో మనం నేర్చుకున్నాం. సో dx బై dt అని సింపుల్గా X డాట్గా రాసుకోవచ్చు. సో V బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? X డాట్ X క్యాప్ ప్లస్ Y డాట్ Y క్యాప్ ప్లస్ Z డాట్ Z క్యాప్. దిస్ ఈస్ వెలాసిటీ వెక్టర్. అలాగే దిస్ ఈస్ ద పొజిషన్ వెక్టర్ and this is displacement vector. ఓకే, ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్లో X తరగా X డైరెక్షన్లో చేంజ్ dx, అలాగే Y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ dy, అలాగే Z డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ dz. వీటిని మనం ఏమంటారంటే లెంగ్త్ ఎలిమెంట్. ఓకే, ఒకవేళ మనం డిస్ప్లేస్మెంట్ స్టడీ చేస్తున్నప్పుడు ఇవి డిస్ప్లేస్మెంట్స్ అవుతాయి. సో జనరల్గా మన X డైరెక్షన్లో ఏదైనా లెంగ్త్ని స్మాల్ ఆర్బిటరీ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకునేటప్పుడు ఆ X డైరెక్షన్లో స్మాల్ ఎలిమెంట్ని మనం dxగా నోటేట్ చేస్తాం. అలాగే Y డైరెక్షన్లో స్మాల్ లెంగ్త్ ఎలిమెంట్ dy అంటాం. అలాగే dzని స్మాల్ లెంగ్త్ ఎలిమెంట్ అలాంగ్ Z డైరెక్షన్ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్
లెంగ్త్ ఎలిమెంట్ అంటాం. ఓకే, అలాగే ఏరియా ఎలిమెంట్, ఏరియా ఎలిమెంట్, ఏరియా ఎలిమెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక సర్ఫేస్ తీసుకున్నా. ఒకవేళ మనం ఒక లెంగ్త్ తీసుకుంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పెద్ద వైర్ తీసుకున్నారు. దీనిలో కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఫ్లో వల్ల మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు మొత్తం వైర్ని మనం కన్సిడర్ చేసుకోలేం. సింపుల్గా స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాం. ఈ స్మాల్ ఎలిమెంట్ లెంగ్త్ ఇది లీనియర్ కాబట్టి dxగా తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఒక సర్ఫేస్ తీసుకున్నాను. ఈ సర్ఫేస్ పైన కొంత ఛార్జ్ ఉంది. ఈ సర్ఫేస్ మొత్తం ఛార్జ్ ఉంది. ఈ ఛార్జ్ వల్ల నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఓకే, అప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తంగా ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం మనం కన్సిడర్ చేసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయలేము. సో అలాంటి కేసులో ఏం చేస్తామంటే సింపుల్గా స్మాల్ ఆర్బిటరీ ఎలిమెంట్ తీసుకోవాలి. అంటే స్మాల్ ఏరియా ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, స్మాల్ ఏరియా ఎలిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ సర్ఫేస్ అనేది ఎక్స్ డైరెక్షన్లో అలాగే వై డైరెక్షన్లో అంటే XY ప్లేన్ పై ఉందనుకోండి. ఇప్పుడు ఈ స్మాల్ ఏరియా ఎలిమెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఈ సర్ఫేస్కి నార్మల్లీ అవుట్వర్డ్ అంటే Z డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సపోజ్ ఈ సర్ఫేస్ XY ప్లేన్ తీసుకుంటే ఈ సర్ఫేస్కి ఏరియా ఎలిమెంట్ అనేది సర్ఫేస్ ఏరియా వెక్టర్ అనేది ఈ సర్ఫేస్కి నార్మల్గా 90 degreesలో ఉంటుంది. ఓకే, సో ఇది Z డైరెక్షన్, XY ప్లేన్ కాబట్టి ఈ సర్ఫేస్ పైన స్మాల్ ఏరియా ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటే దాని యొక్క డైరెక్షన్ అనేది Z డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో దాని అర్థం ఏంటి? Z డైరెక్షన్లో ఈ స్మాల్ లెంగ్త్ అనే X డైరెక్షన్లో ఈ స్మాల్ లెంగ్త్ dx, Y డైరెక్షన్లో స్మాల్ లెంగ్త్ dy. సో ఈ స్మాల్ ఏరియా ఎలిమెంట్ యొక్క ఏరియా ఏమవుతుంది? dx ఇంటూ dy అవుతుంది. ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది? Z డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏరియా ఎలిమెంట్ Z డైరెక్షన్లో ఏరియా ఎలిమెంట్ ఏంటి వచ్చింది? dx ఇంటూ dy. అలాగే y డైరెక్షన్లో ఏరియా ఎలిమెంట్ ఏమవుతుందంటే dx ఇంటూ dz. అలాగే x డైరెక్షన్లో ఏరియా ఎలిమెంట్ అనేది ఏమవుతుందంటే dy ఇంటూ dz. ఓకే, ఇవి ఏరియా ఎలిమెంట్స్. వీటిని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో మెయిన్గా ఈ ఏరియా ఎలిమెంట్స్ అలాగే లెంగ్త్ ఎలిమెంట్స్ ఉపయోగించుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయడం చేస్తాం. సో ఇవి గుర్తుండాలి. అలాగే క్లాసికల్ మెకానిక్స్లో కూడా మనం లెగ్రాంజియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూమ్ ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ నాకు 3 డైమెన్షనల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఓకే, సమ్ యూనిఫామ్లీ చార్జెడ్ స్పియర్ ఉంది అనుకుందాం. సో అప్పుడు అక్కడ ఇట్ ఈస్ ఏ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మన స్మాల్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ అనేది ఇక్కడ 3 డైమెన్షనల్ ఎలిమెంట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ 3 డైమెన్షనల్ ఎలిమెంట్కి వాల్యూమ్ ఉంటుంది. సపోజ్ x డైరెక్షన్లో ఈ లెంగ్త్ dx, y డైరెక్షన్లో లెంగ్త్ dy, అలాగే z డైరెక్షన్లో ఈ లెంగ్త్ dz. అలాంటప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? dx ఇంటూ dy ఇంటూ dz. సో ఇక్కడ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో వాల్యూమ్ ఎలిమెంట్ ఏంటంటే dx ఇంటూ dy ఇంటూ dz. ఓకే, dx ఇంటూ dy ఇంటూ dz. నెక్స్ట్ మెట్రిక్ ఎలిమెంట్స్. ఈ మెట్రిక్ ఎలిమెంట్స్ని జనరల్గా h1, h2, h3తో ఇండికేట్ చేస్తాం. దీన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే dr బార్ బై dx మాడ్యులస్ తీసుకోవాలి. అలాగే dr బార్ బై dy, అలాగే dr బార్ బై dz. ఓకే,
సో ఇక్కడ dr బార్ అంటే ఇది, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేట్ చేసినప్పుడు dx బై ఎక్స్ వస్తుంది, dx బై dx వస్తుంది x క్యాప్. అలాగే ఇక్కడ dy బై dx y క్యాప్ వస్తుంది. ఓకే, లెట్ మీ రైట్ h1 h1 h2 h3. This is equal to dr by dx, dr bar by dy, dr bar by dz. ఓకే, కానీ dr బార్ ఏంటి? dr బార్ ఈక్వల్ టు dx x క్యాప్ ప్లస్ dy y క్యాప్ dz z క్యాప్. ఇప్పుడు దీని నుంచి dr బార్ బై dx ఏమొస్తుందంటే dx బై dx x క్యాప్, dy బై dx y క్యాప్, dz బై dx z క్యాప్. ఇక్కడ ఈ టర్మ్ అనేది 0 అవుతుంది, ఈ టర్మ్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే xy ఇవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ xy z r. సో ఇవి డెరివేటివ్స్ 0 అవుతాయి, dx బై dx అంటే 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x క్యాప్. అయితే ఇక్కడ నాకు మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి, అంటే x క్యాప్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. సో దీని నుంచి 1 వచ్చింది dr బార్ బై dx. అలాగే dr బార్ బై dy వాల్యూ కూడా 1 వస్తుంది, dr బార్ బై dz మ్యాగ్నిట్యూడ్ కూడా 1 వస్తుంది. సో మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటంటే h1 h2 h3 ఈక్వల్ టు 1 1 1. ఓకే, సో దీస్ ఆర్ మెట్రిక్ ఎలిమెంట్స్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఉపయోగించుకొని మనం లాప్లాసియన్ ఆపరేటర్, అలాగే కర్ల్, అలాగే డైవర్జెన్స్, అలాగే గ్రేడియంట్ ఇవి అప్లై చేసేటప్పుడు ఈ మెట్రిక్ ఎలిమెంట్స్ గుర్తుంటే ఆ ఫార్ములాస్ డిఫరెంట్ కోఆర్డినేట్ సిస్టంలో గుర్తుపెట్టుకోవడం ఈజీగా అవుతుంది. సో h1 h2 h3 ఏంటి? 1 1 1. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం రాద్దాం, ఒక ప్రాబ్లం చేద్దాం. సపోజ్ నేను ఇక్కడ ఒక సర్ఫేస్ రెక్టాంగులర్ లేదా స్క్వేర్ సర్ఫేస్ తీసుకున్నాను. ఏదో ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు xy కోఆర్డినేట్ సిస్టంలో ఈ సర్ఫేస్ తీసుకున్నాను. ఇక్కడ ఈ పొజిషన్ నేను 1 అనుకుందాం, ఈ పొజిషన్ 2 3 అనుకుందాం, అలాగే ఈ పొజిషన్ 2 అనుకుందాం, దిస్ ఈజ్ 5 అనుకుందాం. ఇప్పుడు x కి లిమిట్స్ ఏంటి? x కి లిమిట్స్ ఫర్ దిస్ సర్ఫేస్ x లిమిట్స్ ఆర్ 1 to 3. అలాగే y లిమిట్స్ ఏంటి? ఇదే సర్ఫేస్ కి 2 to 5. 2 to 5 మధ్యలో ఈ సర్ఫేస్ ఉంది, 2 to 5. ఇప్పుడు నాకు ఈ సర్ఫేస్ యొక్క ఏరియా కావాలి, సో అందుకోసం నేను ఆర్బిటరీగా ఏదో పొజిషన్లో స్మాల్ ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకే, స్మాల్ ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాను. కానీ ఇక్కడ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో స్మాల్ ఏరియా ఎలిమెంట్, ఇక్కడ xy కోఆర్డినేట్ సిస్టంలో ఏరియా ఎలిమెంట్ ఇక్కడ ఈ సర్ఫేస్ అనేది y డైరెక్షన్ ఉంటుంది, సర్ఫేస్ ఏరియా వెక్టర్ అనేది z డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏరియా ఎలిమెంట్ ఏమవుతుంది? dx ఇంటూ dy అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు టోటల్ ఏరియా కావాలంటే, ఈ సర్ఫేస్ టోటల్ ఏరియా కావాలంటే ఈ స్మాల్ ఏరియా ఎలిమెంట్ని నేను ఇంటిగ్రేట్ చేశాను అనుకోండి, అప్పుడు టోటల్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రల్ dx ఇంటూ dy, ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ కాబట్టి ఇది డబుల్ ఇంటిగ్రల్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇంటిగ్రల్ dx ఉంది, అంటే x లిమిట్స్ ఏంటి? 1 to 3. అలాగే y లిమిట్స్కి y ఇంటిగ్రేషన్ ఇది. సో y లిమిట్స్ ఏంటి? 2 to 5. సో దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే 2 to 5 ఇంటిగ్రల్ dx అంటే x వస్తుంది, లిమిట్స్ 1 to 3. సో దీని నుంచి 2 to 5, అలాగే లిమిట్స్ అప్లై చేస్తే 3 minus 1 అంటే 2 వస్తుంది ఇంటూ dy, అలాగే 2 into
ఇంటిగ్రల్ డివై అంటే y. సో లిమిట్స్ ఏంటి 2 to 5 అంటే 2 into 5 minus 2 అంటే 6 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం ఏరియా ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఎలిమెంట్ నుంచి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లెంగ్త్ 2, ఈ లెంగ్త్ 3. సో ఇక్కడ ఎల్ ఇంటూ బి, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే వచ్చేది కూడా సేమ్. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఏదో ఒక ఫంక్షన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇలా వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ సర్ఫేస్, ఈ ఏరియా కావాలి. అందుకోసం ఏం చేస్తానంటే అగైన్ స్మాల్ ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఈ ఏరియా కావాలనుకోండి, అగైన్ స్మాల్ ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాను. సో ఇంటిగ్రల్ డిఎక్స్ ఇంటూ డివై. కానీ మనం ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఈ ఫంక్షన్ వాల్యూ ఏంటి? ఎక్స్. ఓకే, సో దీని నుంచి ఇక్కడ స్మాల్ ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ మన లిమిట్స్ ఏంటి చూద్దాం. స్మాల్ ఏరియా ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకే, ఇంటిగ్రల్ డిఎక్స్ డివై తీసుకున్నాను. కానీ ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఏంటి? ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ 0 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. అలాగే వై లిమిట్స్ ఏంటి? ఎక్స్ లిమిట్స్ ఇక్కడ 0 to 2. అలాగే వై లిమిట్స్ ఏంటి చూద్దాం. వై వాల్యూస్ 0 నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ దగ్గర y వాల్యూ అనేది ఎక్స్ అవుతుంది. అంటే y అప్పర్ లిమిట్ అనేది y ఈక్వల్ టు ఎక్స్ వరకు ఉంది. సో ఇక్కడ y టు ఎక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ 0 తీసుకుంటే y లిమిట్ 0 అవుతుంది, అంటే 0 0. అదే x ఈక్వల్ టు 2 తీసుకుంటే y ఈక్వల్ టు 2 అవుతుంది, అంటే y ఈక్వల్ టు 2. ఓకే, సో 0 టు x లిమిట్స్ ఇవి. సో ఇక్కడ x లిమిట్స్ ఏంటి? 0 టు 2. అలాగే y లిమిట్స్ ఏంటి? 0 టు x. సో దీని నుంచి ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ 0 టు x ఇంటిగ్రల్ dx అంటే x వస్తుంది. అలాగే లిమిట్స్ అప్లై చేస్తే 0 టు 2 ఇంటిగ్రల్ dy. అలాగే 0 టు x 2 dy వస్తుంది. అంటే ఇక్కడ 2y వస్తుంది, లిమిట్స్ 0 టు x. సో ఇక్కడ 2x వస్తుంది, కానీ ఇది కాదు, ఇక్కడ వేరియబుల్ వచ్చింది. సో దిస్ ఈస్ ద నాట్ ది ప్రాపర్ వే. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ వైని ఫస్ట్ అప్లై చేద్దాం. సో దీని నుంచి వైని ఫస్ట్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ 0 టు 2 ఇంటిగ్రల్ 0 టు x dy ఇంటూ dx. ఇప్పుడు చూద్దాం. 0 టు 2 దిస్ ఈజ్ y వస్తుంది, ఇంటిగ్రల్ dy ఇంటూ y వస్తుంది. లిమిట్స్ అప్లై చేస్తే x మైనస్ 0 అంటే x వస్తుంది. అలాగే దిస్ ఈజ్ dx. సో దిస్ ఈజ్ x స్క్వేర్ బై 2. లిమిట్స్ ఏంటి? 0 టు 2 అంటే 2 వస్తుంది, 2 యూనిట్స్ వస్తుంది. ఓకే, y స్క్వేర్ బై 2 స్క్వేర్ బై 2 అంటే 2 వస్తుంది. సరే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్ వాల్యూ ఎంత? ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ వాల్యూ b ఈక్వల్ టు 2. అలాగే హైట్ ఏంటి? h ఈక్వల్ టు 2. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏరియా జనరల్ ఫార్ములా ఏంటి? a ఈక్వల్ టు హాఫ్ bh. ఓకే, సో హాఫ్ ఇంటూ ఇక్కడ b ఈక్వల్ టు 2, అలాగే h ఈక్వల్ టు 2.
సో సింప్లిఫై చేస్తే మళ్ళీ 2 వచ్చింది. ఓకే, 2 వచ్చింది. సో ఈ విధంగా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఏరియాస్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసమే. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఆర్ బార్ గుర్తు ఉండాలి, అలాగే డిఆర్ బార్ తెలియాలి, అలాగే వెలాసిటీ వెక్టర్స్, అలాగే లెంగ్త్ ఎలిమెంట్స్ ఏంటి, ఏరియా ఎలిమెంట్స్ ఏంటి, వాల్యూమ్ ఎలిమెంట్ ఏంటి, మెట్రిక్ ఎలిమెంట్స్ ఏంటి అనేవి గుర్తుండాలి. ఓకే, సో this is about rectangular coordinate system. సో in the next వీడియోలో మనం cylindrical coordinate system కోసం మాట్లాడదాం. థ్యాంక్ యూ.